తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు విదేశాలకు పారిపోకుండా తన పాస్పోర్ట్ని సీజ్ చేయాలి అంటూ తిరుమల జనసేన పార్టీ నాయకులు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ఈ అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు ఆయన విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయాలి అని తిరుమల జనసేన పార్టీ నాయకులు కోరుకుంటూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు దేశాన్ని వదిలి విదేశాలకు పారిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయాలి అని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? మనకి ధర్మారెడ్డి గారి మీద ఇవాళ ఏమి కొత్తగా వచ్చిన ఎలిగేషన్స్ కాదండి ఇవన్నీ. ఆయన జాయిన్ అయిన దగ్గర నుంచి ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. ముఖ్యంగా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఆయన 9 సంవత్సరాలు అయ్యాక కూడా మొన్న ఎక్స్టెన్షన్ వచ్చింది ఆయనకి, మళ్ళీ ఈవో కింద. కాబట్టి ధర్మారెడ్డి వల్ల ఎవరు బాగుపడ్డారు అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మరి ఫండ్స్ ఎంతలాగా నిధులు మళ్లించారో మనకి తెలియదు. శ్రీవాణి ట్రస్ట్కి వచ్చిన 2000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టారు, టీటీడీ బోర్డు అనుమతి లేకుండా అని వచ్చింది. అవి కాకుండా చాలా శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమయ్యాయి అని ఆరోపణలు వచ్చాయి. ఇంకా చాలా లెక్కలు తేలాల్సినాయి. ఇంకా ఏమేం చేశారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని లీవుల్లో వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు కొంతమంది ఆఫీసర్లకి. ఒక జవహర్ రెడ్డినే లీవ్లో వెళ్ళిపోమన్నారు. నిన్న ఆయన వెళ్తే కూడా ఆయన ముభావంగా మాట్లాడారు, తర్వాత మాట్లాడదామన్నారు. తర్వాత తెలుగుదేశం నాయకులే ఆయనకి అడ్వైజ్ ఇచ్చారు, నువ్వు బెటర్ లీవ్లో వెళ్ళని. కాకపోతే కొంతమంది మాత్రం లీవ్లో వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకుని రమ్మన్నారు. ఎందుకంటే అక్కడ ఫైల్స్ అవన్నీ చూడాలి కదా. సిఐడి చీఫ్ సంజయ్ లీవ్ కావాలని కోరుకున్నా ఆయన లీవ్ను మాత్రం రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మరి ఆయన కీలకం కదా. ఆ రోజు అరెస్టులు చేయించింది ఆయన అర్ధరాత్రి. ఆయన మరి ఇప్పుడు చాలా ఫైల్స్ మాయమయ్యాయి అంటున్నారు, అందుకే నిఘా పెట్టారు. ఇప్పుడు ఎక్కడికక్కడ సీజ్ చేసేసారు, సిట్ కార్యాలయం మూసేశారు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ధర్మారెడ్డి గారు నాకు లీవ్ కావాలని అడుగుతున్నాడు. ఆయన వెళ్ళిపోతానని. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఫారెన్ వెళ్ళిపోతాడా? ఎట్లా వెళ్ళిపోతాడు? అందుకే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, తిరుపతికి సంబంధించిన వాళ్ళు, మీరు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయించండి, ఆయన ఎక్కడికి వెళ్లకుండా ముందు మీరు లుకౌట్ నోటీసులు జారీ చేయమనండి, తిరుమల తిరుపతి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ విషయంలో ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. అది కరెక్టే కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే, ఇప్పుడు ముఖ్యమైన నాయకులు ఎవరు వెళ్ళిపోయినా ముందు ఫైల్స్ మాయమైపోతాయి. ముందు అక్కడ చెల్లింపులు, రసీదులు అవన్నీ ఉంటాయి చూడండి కొన్ని, అవన్నీ కూడా మాయం చేసేస్తారు. అసలు ఎక్కడికక్కడ వాళ్ళు చేసిన అవకతవకలు ఏవి కనిపించకుండా ఉంచడానికి చూస్తారు. కాబట్టి ఈ విషయాల్లో ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉండాలి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అది ఒక యవనాలి కల్పవృక్షం లాంటిది. అది రాష్ట్రానికి అక్కడ వచ్చినంత సంపద ఇంకెక్కడా రాదు, నిధులు అక్కడ వచ్చినంత ఎక్కడా రాదు. అటువంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్లించేశాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు ఇబ్బందులకు గురి కాకుండా ఉండరు. మనం రోజాని చూసాం. రోజా ఆ రోజు ఏం మాట్లాడింది ఆవిడ, నువ్వు తిరుపతికి వచ్చావా, తిరుమలకి దేవుడికి దర్శనం చేసుకున్నావా, వెళ్ళావా అని ఉండాలి కదా. అలా లేకుండా వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. అందుకే దేవుడు వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి పోవటానికి కూడా కారణం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవటమని ఒక రూమర్ వచ్చింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు, పెట్టుకోలేదో మనకు తెలియదు. మొత్తానికి ఆయన కూడా ఇప్పుడు పదవి కోల్పోయారు. కాబట్టి స్వామివారి సంపదని ఎవరు ముట్టుకున్నా, స్వామివారి సొమ్ముని కాజేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి ఆయన తప్పకుండా ఏదో ఒక రూపంలో పనిష్మెంట్ అయితే ఇస్తాడు. కాబట్టి ధర్మారెడ్డి ఏమైనా అతి చేస్తే ఆయనే చూస్తాడు డెఫినెట్గా. ఆ విషయంలో మాత్రం ప్రజలకు నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా గోడ దూకు పారిపోయే క్యాండిడేట్స్ కాబట్టి మనం ఆల్రెడీ వైసీపీలో చూసాం చాలామంది పారిపోవటం. కాబట్టి ఈ విషయంలో అలర్ట్గా ఉండమని వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే నిజంగా ఆయన స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకు ఆయన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారా? ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సంగతి జనసేన నాయకులకు తెలిసే ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఈయన వెళ్ళిపోతాడు పారిపోతాడని.
ఇప్పుడు వెంటనే తీసుకురావడం కష్టం కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో, అదేంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇప్పుడు ఆయన ఇంకా రాలేదు కదా, ఏమన్నా అంటే నేను ఏదో ట్రీట్మెంట్లో ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు రాధాకిషన్ రావు ఆయన మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇట్లా జరగకుండా వీళ్ళు ముందే ఇప్పుడు ఒక ప్రభుత్వం మారగానే ఆయా శాఖల్లో ఎవరైతే హెడ్లుగా ఉంటారో వాళ్ళు కదలకుండా కొన్ని రోజులు వాళ్ళ మీద నిఘా పెట్టాలండి, వాళ్ళని వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు ఈయననే కాదు, ధర్మారెడ్డినే కాదు, ఇప్పుడు మిగిలిన శాఖల్లో కూడా ఇప్పుడు అక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి చర్యలు మొదలుపెట్టింది. గవర్నరే రంగంలోకి దూకారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా గవర్నర్ అయినా కలగజేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టలేదు కాబట్టి గవర్నర్ దాని మీద దృష్టి పెట్టాలి. వాళ్ళ గవర్నర్ కార్యాలయం వాళ్ళు దాని మీద ఒక నోటీస్ ఇవ్వాలి ఎవరికి, ధర్మారెడ్డికి, మీరు కదలటానికి వీల్లేదని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ పెద్ద సంపద ఉంది మనకి. ఈ సంపద ఎంత దోచుకున్నారు, ఏం చేశారు, స్వామివారికి ఏం అన్యాయం చేశారో ఇవన్నీ వెలికి తీయాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మీద ఉంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు నిధులను బయటికి మళ్లించారంటారా? ఖచ్చితంగానండి, సందేహమా మీకు? ఇప్పుడు నగలే మాయమైపోయి అంటున్నారు, చెప్పకుండా ఆయన ట్రస్ట్ 2000 కోట్లు వేరే బ్యాంకులో పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ ఏం చేసి ఉంటాడు మనకు తెలియదు. 2000 కోట్లే వచ్చిందా ఇంకా ఎక్కువ వచ్చిందా మీకు నాకు తెలుసా? మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆడిట్ వాళ్ళకే తెలుస్తాయి, ఆడిటర్స్ వాళ్ళ అయితే అది కూడా తెలియదు మనకి. కాబట్టి ఈయన అసలు ఏం చేశాడు, ఏ రకంగా అక్కడ అన్యాయాలు జరిగాయి, నిజంగా ఈయన విధులు సరిగా నిర్వర్తించారా లేదా ఏవి మనకు తెలియదు. ఇప్పుడు ధర్మారెడ్డి ఎందుకు అన్ని సంవత్సరాల ఒకే పోస్ట్లో ఉన్నారు, ఒకే పోస్ట్లో ఉంచడం కూడా తప్పు కదండి. ఇప్పుడు ఒక వ్యక్తిని అతని కాలపరిమితి ఎంత ఉందో అంతే ఉంచాలి. నిజంగా అతను సిన్సియర్ ఆఫీసర్ అయితే మీరు ఉంచండి, తప్పు లేదు. కానీ ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చాక వీళ్ళు కంటిన్యూ చేశారు కదా. ఇప్పుడు ఇన్ని రకాల ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం పని ఏంటండి? జగన్మోహన్ రెడ్డి వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఏ రోజైనా తీసుకున్నారా? పోనీ సజ్జలు తీసుకున్నాడా? సజ్జలే కదా అక్కడ అన్నీ చూసుకునేది, మరి ఆయన చూసుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వల్లే, ఈరోజు వాళ్ళ అవినీతి వల్లే ఆ ప్రభుత్వం ఇవాళ పదవిలోకి రాకుండా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ధర్మారెడ్డిని కదలకుండా మాత్రం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, గవర్నర్ మీద ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.